పైన జరిగే క్రియలు కాదు. వాగ్దానం అంటే ఎవరంట? ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. చెప్పండి, క్రొత్త నిబంధనలో వాగ్దానం. పాత నిబంధనలో వాగ్దానాలు ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? ఇంతకీ తెలిసేది వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటంటే చెప్పండి. అయ్యో, వాగ్దానం అంటే మాట ఇస్తున్నా, నీకు ఇది నెరవేరుతుంది అంటే. పాత నిబంధనలో వాగ్దానాలు, నీ పంట పండుతుంది, నీ కడుపు నిండుతుంది, నీ పిల్లలు బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ఇది పాత నిబంధనలో. అది మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేరాలంటే ముందు పాటించండి అన్నాడు. క్రొత్త నిబంధనలో మాట ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు, నీకు నాకు కలిపి నిబంధన చేశాడు, ఈ మాట ఇచ్చాడు. ఈ నిబంధన దేనిని బట్టి, ఈ వాగ్దానం దేని కొరకు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని కొరకు ఇచ్చాడు. చాలా మందికి ఇవి అంత రుచించవు. ఏంటంటే పరిశుద్ధాత్మకు వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్ముడే వాగ్దానం. ఆయన ఉంటే మన లైఫ్లో అన్నీ బాగుంటాయి.